మార్నింగ్ 10:30కి అలా స్టార్ట్ అయ్యాము. టిఫిన్ కూడా చేయలేదు. ఈ టెంపుల్ బోడుప్పల్ దగ్గర ఉంది. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు సండే కాబట్టి చాలా రష్ ఉంది. మాకు కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. సో బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తున్నాము. ఈ టెంపుల్ గురించి నేను యూట్యూబ్లోనే చూశాను. ఈ టెంపుల్లో అమ్మవారికి చాలా మహిమ ఉందంట. ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా 21 నిమిషంలో కానీ 21 రోజుల్లో కానీ ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారిని శాకాంబరి దేవిలాగా అలంకరించారు. చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మొత్తం కూరగాయలతో అమ్మవారిని చాలా అందంగా డెకరేట్ చేశారు. అమ్మవారిని కాదు, టెంపుల్ అంతా కూడా కూరగాయలతో నింపేశారు. చాలా చాలా అందంగా ఉంది చూడ్డానికి. ఈ అమ్మవారిని మనము పార్వతీ మాతగా ఇంకా దుర్గా మాతగా పోలుస్తాము. అంటే ఈ అమ్మవారి ఒక చేతిలో అంట డమరుకం ఉంటుందంట, ఇంకో చేతిలో త్రిశూలం ఉంటుందంట. ఇంకా ఈ అమ్మవారు సింహం పైన విహరిస్తారంట. కాబట్టి ఈ అమ్మవారిని దుర్గామాత ఇంకా పార్వతీమాత కలయికగా కొలుస్తారంట. అసలు ఈ అమ్మవారు ఎలా ఉద్భవించారో ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వకాలంలో ముక్తాముని అని ఒక ముని ఉండేవారంట. ఆ ముని పార్వతీదేవి అనుగ్రహం పొందారంట చాలా తపస్సు చేసి. అయితే ఆ కాలంలో రాజులు ఉంటారు కదా, ఆ రాజులు ఒక యాగాన్ని తలపించారంట. కానీ రాక్షసులు ఆ యాగాన్ని డిస్టర్బ్ చేస్తున్నారంట. అందుకు ఆ రాజులు ముక్తాముని దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతారు. మునివర్య, మీరు వచ్చి మా యాగాన్ని రాక్షసుల నుంచి కాపాడండి అని కోరుకుంటారంట. అయితే ముక్తాముని అక్కడికి వెళ్తారంట. కానీ ముని వల్ల కాదంట ఆ రాక్షసుల్ని అడ్డుకోవడం. కాబట్టి ఆ ముని తన శిరస్సుని ఆ యజ్ఞగుండంలో అర్పించడానికి ప్రయత్నం చేస్తారంట. అప్పుడే నిమిషంలో అమ్మవారు ఉద్భవించి ఆ రాక్షసులందరినీ సంహరించి ముక్తామునిని కాపాడారంట. నిమిషంలో ఉద్భవించిన దేవత కాబట్టి నిమిషాంబికా దేవిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ భక్తుల గట్టి నమ్మకం ఏంటంటే ఏదైనా ఒక కోరిక నిమిషంలో కోరుకొని 16 చుట్లు తిరిగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ దేవత దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెప్తూ 108 చుట్లు తిరిగి వడి బియ్యం అర్పిస్తారంట. మేము బయటికి వచ్చాక అక్కడ ప్రసాదం పెడుతున్నారు, పులిహోర. ప్రసాదం తినేసి అమ్మవారికి మా కృతజ్ఞతలు చెప్పుకొని బాయ్ బాయ్ చెప్పేసి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్